హలో గైస్, వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద మూవీ డాకు మహారాజ్ యాక్టెడ్ బై బాలకృష్ణ గారు అండ్ బాబీ డియోల్ గారు. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక్కొక్క షో కేవలం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్ లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హలో గైస్, నేను ఒక కోర్స్ క్రియేట్ చేసిన విషయం మీకు అందరికీ తెలిసిందే కదా, హౌ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ యూట్యూబర్ అండ్ మాస్టర్ ఇన్ యూట్యూబ్ అని. అయితే ఆ కోర్స్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ యాక్చువల్గా 3000 రూపీస్ పెట్టడం జరిగింది, అంటే 2999 అయితే పెట్టాను. అయితే దాని గురించి చాలా మంది నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేయడం జరిగింది, బ్రో అంత ప్రైస్ అంటే మేము పెట్టలేకపోతున్నాము, కొంచెం ఎక్కువైంది, సో కొంచెం తగ్గించండి, మాకు కొంచెం డిస్కౌంట్ ఇవ్వండి అని అడగడం జరిగింది. సో వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ కోర్స్ యొక్క ప్రైస్ అయితే తగ్గించడం జరిగింది. సో ఇప్పుడే దానికి ఒక కోడ్ అయితే క్రియేట్ చేశాను. ఆ కోడ్ పేరు FAN50. మీరు ఎంటర్ చేయాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా ఎంటర్ అయిపోతుంది. నేను డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో ఇచ్చిన ఈ లింక్ మీద కనుక మీరు క్లిక్ చేసి చూసినట్టయితే మీకు ఆ కోడ్ ఆటోమేటిక్ ఎంటర్ అయిపోయి కనిపిస్తుంది. సో మీరు ఎవరైనా కోర్స్ తీసుకోవాలనుకున్నట్టయితే ఇప్పుడు ఆ కోర్స్ తీసుకోండి, 50% డిస్కౌంట్ వస్తుంది. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది, ఎందుకంటే ఈ కోడ్ కొద్ది రోజులు మాత్రమే పనిచేస్తుంది. సో ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో ఇమీడియట్ గా తీసుకోండి ఆ కోర్స్ ని, లేదంటే ఆఫర్ అయితే మిస్ అవుతారు, మళ్ళీ 3000 రూపీస్ పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది. అండ్ ఎవరైతే ఈ యాడ్ ని చూస్తున్నారో వాడు కూడా కింద కామెంట్ సెక్షన్ లో FAN50 అని కామెంట్ చేయండి, ఎందుకంటే ఈ యాడ్ ని ఎంతమంది చూస్తున్నారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సో అందుకని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ సెక్షన్ లో దీని యొక్క లింక్ అయితే ఉంటుంది, ఇమీడియట్ గా దాన్ని క్లిక్ చేసి కోర్స్ తీసుకోండి. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకా డాకు మహారాజ్ మూవీ గురించి చెప్పాలంటే మూవీ అయితే చాలా బాగుంది. అంటే ఒక పర్ఫెక్ట్ ఎక్స్ట్రాడినరీ మాస్ కమర్షియల్ సినిమా అని చెప్పొచ్చు. సినిమా చాలా బాగా అనిపిస్తుంది. చాలా ఎలిమెంట్స్ని చాలా పర్ఫెక్ట్గా మిక్స్ చేశారు. అంటే యాక్షన్ కావచ్చు, ఎమోషన్ కావచ్చు, డ్రామా కావచ్చు, యూనో ఆ మెసేజ్ కావచ్చు, మొత్తం అన్నీ కూడా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా మిక్స్ చేస్తూ వచ్చారు. సో చాలా బాగా అనిపిస్తుంది. ఎక్సెప్ట్ దట్ క్లైమాక్స్. ఆ క్లైమాక్స్ మాత్రం కొంచెం డిసప్పాయింటింగ్ ఉంటుంది. అంటే సినిమా అంతా బాగా వెళ్తుంది, అంతా కూడా ఒక హైలో వెళ్తుంటుంది మొత్తం అంతా కూడా. బట్ లాస్ట్కి వచ్చేసరికి అబ్రప్ట్గా ఎండ్ అయిపోయిన ఫీలింగ్ ఉంటుంది అనమాట. సో అప్పటిదాకా ఇచ్చిన హైకి ఆ సీక్వెన్స్ ఇంకొంచెం పెద్దగా ఉండుంటే, ఇంకొంచెం పర్ఫెక్ట్గా ఉండుంటే అలా అబ్రప్ట్గా ఎండ్ అయిపోయిన ఫీలింగ్ రాదేమో అనిపిస్తుంది. బట్ డెఫినెట్గా మిగతా చోట్ల అన్ని చోట్ల కూడా చాలా బాగా అనిపిస్తుంది. సినిమా స్టార్ట్ అవడమే ఒక మంచి హై నోట్లో స్టార్ట్ అవుతుంది మూవీ అయితే. అండ్ ఆ తర్వాత స్టోరీ కంటిన్యూ అవుతున్న కొద్దీ యాక్షన్ కొంచెం ఆగినా కూడా ఇనీషియల్గా ఆ డ్రామా, ఆ ఎమోషన్స్ అన్నీ కూడా బాగా కనెక్ట్ అవుతాయి. అండ్ లైట్గా అక్కడక్కడ ఎమోషనల్గా కూడా అనిపిస్తూ ఉంటుంది. తర్వాత యాక్షన్ స్టార్ట్ అవుతుంది అండ్ ఇంటర్వెల్ అయితే మాత్రం ఒక పర్ఫెక్ట్ నోట్లో ఎండ్ అవుతుందని చెప్పొచ్చు. బేసిక్గా ఆ సీక్వెన్స్ అసలు అంటే చాలా ఎక్స్ట్రాడినరీగా ప్లాన్ చేశారు. సో బేసిక్గా ఒక పర్ఫెక్ట్ ఏమంటారు స్టార్ట్ అని చెప్పొచ్చు ఆ ఇంటర్వెల్. ఎందుకంటే సెకండ్ హాఫ్ నుంచే మనకి ఆ మెయిన్ పాయింట్ అనేది స్టార్ట్ అవుతుంది. అది ఎందుకేంటనేది మీకు మూవీ చూస్తే అర్థమవుతుంది. సో ఇంటర్వెల్ అయితే మాత్రం అసలు 2 కూడా ఉంటుంది. అంటే ఆ యాక్షన్ని చాలా పర్ఫెక్ట్గా రాసుకున్నారు. యాక్షన్ కొరియోగ్రఫీ చాలా బాగుంది. బట్ అదర్ దాన్ దట్ ఆ ఎలివేషన్స్ ఏవైతే ఉంటాయో అవి 2 కూడా ఉన్నాయి. బేసిక్గా సినిమాలో ఆ సీన్స్, బాలకృష్ణ గారి ప్రెజెన్స్ ఎంత హై ఇచ్చిందో తమన్ గారి మ్యూజిక్ కూడా అంతే హై ఇచ్చింది. బేసిక్గా ఆయన బీజిఎం వస్తుంటే మధ్య మధ్యలో మొత్తం సీట్లు అన్నీ అదురుతున్నాయి మొత్తం. సో ఆ లెవెల్లో ఉందన్నమాట బీజిఎం అయితే మాత్రం. సో ఇంకా బాలకృష్ణ గారు అంటే ఇంకా తమన్ గారికి ఎక్కడ లేని పూనకం వచ్చేస్తుంది అనుకుంటా. సో నెక్స్ట్ లెవెల్లో కొడతారు ఆయన, తెలిసిందే కదా. సో ఆ లెవెల్లోనే ఉంది బీజిఎం అయితే మాత్రం. సో ఆ బీజిఎం చాలా సీన్స్ని నెక్స్ట్ లెవెల్లో ఎలివేట్ చేసిందనే చెప్పాలి. అంటే ఆల్రెడీ ఆ సీనే నెక్స్ట్ లెవెల్ హై ఉంటుంది, బట్ దాన్ని ఇంకా హై లెవెల్లో కనెక్ట్ చేస్తుంటుంది మనకి. సో అదనమాట సిచ్యువేషన్. సో చాలా బాగా అనిపిస్తుంది ఆ పరంగా. అండ్ ఆ తర్వాత సెకండ్ హాఫ్లో మనకి ఆ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా చాలా పర్ఫెక్ట్గా బిల్డ్ చేశారు. అది కొంచెం స్లోగా వెళ్ళిన ఫీలింగ్ ఉంటుంది, అంటే ఆ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ లాస్ట్కి వచ్చేసరికి. బట్ ఇంకా స్టోరీకి తగ్గట్టుగానే వెళ్ళినట్టు అనిపిస్తుంటుంది. మరీ ఎక్స్ట్రాడినరీ కొత్త స్టోరీ అని చెప్పలేము మొత్తం ఏదైతే మూవీలో స్టోరీ ఉందో. బట్ ఏంటంటే బాలకృష్ణ గారి ఆ స్ట్రాంగ్ జోన్ మాస్ ఏదైతే ఉంటుందో దానికి ఒక చిన్న యూనిక్ పాయింట్ని తీసుకొని ఒక చిన్న యూనిక్ స్టోరీని క్రియేట్ చేసుకొని తీసిన ఒక మాస్ కమర్షియల్ సినిమా. బేసిక్గా కమర్షియల్ ఎలిమెంట్స్ని చాలా పర్ఫెక్ట్గా మిక్స్ చేసిన ఫీలింగ్ ఉంటుంది అనమాట. సో అది బెస్ట్ పార్ట్ అని చెప్పొచ్చు ఈ సినిమాకి. అండ్ ఆ తర్వాత సెకండ్ హాఫ్లో కూడా చాలా బాగా వెళ్తుంది సినిమా అంతా కూడా. అండ్ బాలకృష్ణ గారి లుక్స్ ఆ డాకు మహారాజ్గా 2 కూడా ఉంటాయి. అండ్ ఆ తర్వాత నార్మల్గా కూడా 2 గుడ్ లుక్స్ అయితే ఉంటాయి. అండ్ అది ఆ పాట ఒకటి ఉంది కదా, దబిడి దిబిడి. సో అదొకటి కొంచెం అది ఏదైతే అది ఆల్రెడీ కాంట్రవర్సీ అయ్యిందో ఇంకా అది అంతే, ఇంకా దానికి మనం ఏం చేయలేము. అది అలాగే ఉంది, మ్యాక్సిమం ఏం ట్రిమ్ చేయలేదు. ఏదో అక్కడక్కడ లైట్గా చేయడానికి ట్రై చేసినట్టు ఉన్నారు. సో దానివల్ల అక్కడక్కడ జంప్ కట్స్ వచ్చాయి దానికి. సో అంటే కొంచెం ఆ రెండరింగ్ ఇష్యూ లాగా కూడా కొంచెం అనిపించింది.
సో మేబీ ఏదో కట్ చేయడానికి ట్రై చేశారు, బట్ ఇంకా కుదరక వదిలేశారు మ్యాక్సిమం అనిపించింది అనమాట. బట్ ఇంకా ఉంది, పాట అయితే ఉంది, యాజ్ ఇట్ ఈజ్ ఉంది. సో అది సిచ్యువేషన్. బట్ ఓవరాల్గా మూవీ అయితే మాత్రం చాలా చోట్ల ఒక నెక్స్ట్ లెవెల్ హై అయితే ఇస్తుంది. ఎస్పెషల్లీ బాలకృష్ణ గారి ప్రెజెన్స్, అంటే ఆ మాస్ జోనర్ అంత సాలిడ్గా ఆయనకి కనెక్ట్ అయి ఉంటుంది, అండ్ ఆయన ఆ జోనర్ కనెక్ట్ అయి ఉంటారు. సో ఆయన ఆ జోను రెండు కనెక్ట్ అయి ఉన్న చోట మనం బాగా కనెక్ట్ అవుతాం. సో అది జరిగింది ఈ మూవీ కూడా. సో అది సిచ్యువేషన్. సో ఆ సెకండ్ హాఫ్ లైట్గా ఆ స్లోగా వెళ్ళిన ఫీల్ ఉంటుంది, అది లాస్ట్కి వచ్చేసరికి. అండ్ ఆ క్లైమాక్స్ ఏమో కొంచెం అబ్రప్ట్గా ఎండ్ అయిపోయిన ఫీలింగ్ ఉంటుంది. ఈ రెండు విషయాలు తప్ప ఇంకా మూవీలో ఎక్కడా కూడా మైనస్లు అనేవి ఏం లేవు. అండ్ ఆ పాప క్యారెక్టరైజేషన్ కూడా చాలా బాగుంది. అండ్ లాస్ట్లో ఆ శ్రద్ధ గారిది ఒక పాయింట్ ఉంటుంది, అది చాలా బాగా అనిపించింది. అంటే అప్పటి వరకు మనం ఒకటి అనుకుంటాం, సడన్గా ఇంకొక పాయింట్ వస్తుంది, అది నెక్స్ట్ లెవెల్, అంటే అన్ఎక్స్పెక్టెడ్. అది చాలా బాగా అనిపించింది. సో అలాగా మొత్తం మూవీ అంతా కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఎక్సెప్ట్ చెప్తున్నా కదా, క్లైమాక్స్ కొంచెం ఆ అబ్రప్ట్ ఎండింగ్ వల్ల డిసప్పాయింటింగ్ అనిపిస్తుంది. అండ్ సెకండ్ హాఫ్లో ఆ లాస్ట్కి వచ్చేసరికి ప్రీ క్లైమాక్స్ దగ్గర కొంచెం స్లోగా వెళ్తున్న ఫీలింగ్ ఉంటుంది, అంతే, అంతకుమించి ఇంకేం లేదు. సో డెఫినెట్గా ఒక పర్ఫెక్ట్ మాస్ కమర్షియల్ సినిమా అని చెప్పొచ్చు. అండ్ ఇంకా ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్టయితే మొత్తం అందరూ చాలా బాగా చేశారు. బాలకృష్ణ గారి కోసం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు, ఆయన ఎక్స్ట్రాడినరీగా పర్ఫామ్ చేస్తారు, అందులో నో డౌట్. అండ్ ప్రజ్ఞా జైస్వాల్ గారు కావచ్చు, శ్రద్ధ గారు కావచ్చు, ఇంకా చాలా మంది సపోర్టింగ్ యాక్టర్స్ ఉన్నారు, వాళ్ళందరూ బాగా చేశారు. బాబీ డియోల్ గారు కూడా ఎక్స్ట్రాడినరీగా చేశారు. అండ్ ఆయన్ని ఇంటర్వెల్లో చాలా పవర్ఫుల్గా చూపిస్తారు ఆయన్ని. ఆయనకు ఒక ఎక్స్ట్రాడినరీ ఎలివేషన్ షాట్ ఉంటుంది, అది హైలైట్ అనిపించింది నాకు. బేసిక్గా ట్రైలర్ చూసి మనం అనుకునేది ఒకటి, ఆ విఎఫ్ఎక్స్ రిలేటెడ్ థింగ్ ఒకటి, అదేంటనే నేను చెప్పాలి, స్పాయిలర్ అయిపోద్ది. సో అది బేసిక్గా అది బాబీ డియోల్ గారికి ఉంటుంది అనమాట. సో అది బెస్ట్ పార్ట్ అని చెప్పొచ్చు ఇక్కడ. సో అదంతా చాలా బాగా డిజైన్ చేశారు, మొత్తం అన్నీ కూడా చాలా సాలిడ్గా ఉంటాయి క్యారెక్టర్స్, అండ్ అందరూ కూడా చాలా బాగా చేశారు వాళ్ళకి ఇచ్చిన రోల్స్ మేరకు. అండ్ ఇక డైరెక్షన్ విషయానికి వచ్చినట్టయితే బాబీ గారు చాలా బాగా హ్యాండిల్ చేశారు. అంటే కమర్షియల్ సినిమాని తీయాలనుకున్నారు, దాన్ని చాలా పర్ఫెక్ట్ వేలో తీశారు. అండ్ బాలకృష్ణ గారు మాస్ కాబట్టి ఎక్స్ట్రాడినరీ మాస్ ఎలిమెంట్స్ని కూడా పర్ఫెక్ట్గా మిక్స్ చేశారు. సో అదంతా పర్ఫెక్ట్గా కుదిరింది. ఎక్సెప్ట్ దట్ క్లైమాక్స్ ఒక్కటే, ఇంకేం లేదు, మొత్తం అంతా కూడా అసలు పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. సో అది మ్యాటర్. అండ్ ఇంకా సాంగ్స్ అండ్ బీజిఎం విషయానికి వచ్చినట్టయితే సాంగ్స్ చాలా బాగున్నాయి, మొత్తం అన్నీ కూడా. మధ్యలో వేరే పాటలు ఉంటాయి, అవన్నీ కూడా చాలా బాగున్నాయి. అండ్ బీజిఎం అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు, ఇంకా దానికి అసలు తిరుగులేదు. ఇంకా ఇందులో తమన్ గారిని ఈ బీజిఎమ్స్లో ఇంకా అసలు ఆపేటోళ్ళే లేరు, ఇంకా అది సిచ్యువేషన్, ఇంకా నెక్స్ట్ లెవెల్లో కొట్టారు ఆయన అయితే మాత్రం. సో ఓవరాల్గా మూవీ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. సో చెప్తున్నా కదా, ఒక నెక్స్ట్ లెవెల్ మాస్ కమర్షియల్ సినిమా. సో సోది లేకుండా ఒక ముక్కలో ఈ డాకు మహారాజ్ సినిమా గురించి చెప్పాలంటే, ఈ సంక్రాంతికి మాస్ జోన్లో ఖచ్చితంగా ఈ సినిమానే మహారాజ్ అని చెప్పొచ్చు. సో అది మరి. అండ్ ఈ మూవీకి జనరల్ మూవీ రేటింగ్స్ ప్రకారంగా నేను ఇచ్చే రేటింగ్ అయితే ఐ విల్ గివ్ 4/5. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద వీడియో. కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఎప్పుడో కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైదరం, ఎక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాబా వీడియో నెక్స్ట్ వీడియో, బాయ్ బాయ్. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్తో ఇన్వెస్ట్ చేసినట్టయితే చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. అయితే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా అప్స్టాక్స్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కనుక మీరు అప్స్టాక్స్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్టయితే మీరు ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే ఆ లింక్ మీద క్లిక్ చేసి అప్స్టాక్స్లో ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీ యొక్క స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు.